రైతులకు రేవంత్ సర్కార్ అండగా నిలుస్తోందన్నారు కాంగ్రెస్ నేతలు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఒకే ఆర్థిక సంవత్సరంలో రైతు రుణమాఫీ, రైతు భరోసా అమలు చేస్తున్నామని చెప్పారు. ప్రజలు తమ పాలనపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్, బీజేపీ నేతలు తమ సర్కార్పై అసత్య ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు కాంగ్రెస్ లీడర్లు. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్లో గిరిజన, ఆదివాసీ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధుల శిక్షణా తరగతులు జరుగుతున్నాయి. 7 రోజుల పాటు జరిగే ట్రైనింగ్ సెషన్స్ ను రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రారంభించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి, ఎంపీ రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్యేలు జయవీర్ రెడ్డి, బాలునాయక్, ట్రైకార్ చైర్మన్ బెల్లయ్య నాయక్ పాల్గొన్నారు. ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతు భరోసా కింద ఎకరానికి 12,000 ఇవ్వాలన్న రాష్ట్ర కేబినెట్ నిర్ణయంపై సంతోషం వ్యక్తం చేశారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. జనవరి 26 నుంచి చేపడుతున్న రైతు భరోసాపై ప్రజలు, రైతులు, కార్యకర్తలు సంబరాలు చేసుకోవాలని పిలుపునిచ్చారు. తీవ్రమైన ఆర్థిక సమస్యలున్నా అన్నదాతకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలబడడం కాంగ్రెస్ పార్టీ నిబద్ధతకు నిదర్శనమన్నారు పీసీసీ చీఫ్. గత బీఆర్ఎస్ ప్రభుత్వం విచ్చలవిడిగా అప్పులు చేసి ఆర్థిక విధ్వంసం సృష్టించిందని ఆరోపించారు మహేష్ కుమార్. 7 లక్షల కోట్ల రూపాయల అప్పులతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని చెప్పారు. అప్పులున్నా ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయడంలో వెనుకంజ వేయడం లేదని తెలిపారు. 22,000 కోట్లతో రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేశామన్నారు. వడ్లకు 500 రూపాయల బోనస్ ఇచ్చామని చెప్పారు. జనవరి 26 నుంచి ఎకరాకు 12,000 రూపాయలు రైతు భరోసా కింద ఇస్తున్నామన్నారు మహేష్ కుమార్ గౌడ్. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద భూమి లేని పేదలకు, కౌలు రైతులకు 12,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. రైతు భరోసాపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు కౌంటర్ ఇచ్చారు పీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్. ఒకే సంవత్సరంలో రైతు రుణమాఫీ, రైతు భరోసా ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం చరిత్రలోకి ఎక్కిందని చెప్పారు. కేసీఆర్ రైతు బంధు పేరుతో చెట్లకు, పుట్టలకు, ఫిలిం సిటీలకు ఇచ్చి 22,000 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపించారు. కేటీఆర్, హరీష్ రావు, బీజేపీ నేతలు విమర్శలకు తప్ప దేనికి పనికిరారని విమర్శించారు అద్దంకి. ఏ రాష్ట్రంలో కూడా రైతు రుణమాఫీ చేయరు బీజేపీ వాళ్ళు. ఇక్కడ రైతు రుణమాఫీ చేస్తే దానికి సంబంధించిన విమర్శలు, రైతు భరోసా ఇస్తే దానికి సంబంధించిన విమర్శలు, ప్రతి ఒక్కటి రైతు కోణం నుంచి, ప్రజా కోణం నుంచి ప్రభుత్వం ఆలోచించి మాత్రమే నిర్ణయం తీసుకున్నది. కాబట్టి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గనక మీరంటే మిమ్మల్నే ప్రజలు ఉమ్మేస్తారనే విషయాన్ని గుర్తుపెట్టుకో. ఒకవైపు రాష్ట్ర ధనాన్ని దోచుకున్న దొంగలు మాట్లాడుతున్నారు, ఇంకొక వైపు రాష్ట్రానికి చిల్లి గవ్వయ్య అని కేంద్ర ప్రభుత్వ దొంగలు మాట్లాడుతున్నారు. కాబట్టి మేము తెలంగాణలో తెలంగాణ ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వాన్ని మరొకసారి నిరూపించుకున్నది. దళితులను ఆర్థికంగా బలోపేతం చేస్తామన్నారు కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం. ఈ నెల చివరి నుంచి ఎస్సీ కార్పొరేషన్ లోన్లు విడుదల చేస్తామని చెప్పారు. హైదరాబాద్ లోని పెద్ద అంబర్పేటలో రంగారెడ్డి జిల్లా ఎస్సీ సెల్ ఆఫీస్ ను ప్రారంభించారు ప్రీతం. రాష్ట్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఎస్సీ నేతలకు సూచించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చే గ్యారెంటీలు 6 గ్యారెంటీలే కానివ్వండి, రాబోయే రేషన్ కార్డులే కానివ్వండి, రాబోయే ఎస్సీ కార్పొరేషన్ లోన్లే కానివ్వండి, వాటి కోసమని అద్భుతంగా ఈ రోజు ఒక క్రియాశీలకమైన డిస్కషన్ జరిగింది. కార్యకర్తలకు ఏం అవసరం ఉంది, కార్యకర్తలకు ఏం కావాలి, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మరి న్యూ ఇయర్ నాడు ప్రకటించినారు, నేను మారాను మీరు మారండి, కార్యకర్తలతో అందుబాటులో ఉండండి అని చెప్పి ఏ విధంగా అయితే పిలుపునిచ్చారో తప్పకుండా కార్యకర్తలకు అందుబాటులో ఉండే దిశలో ఆ అడుగులు వేసే క్రమంలో నేడు కార్యాలయం ఓపెనింగ్ జరిగింది. ఈ నెల 26 నుంచి రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అమలు చేస్తున్నందుకు ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ సాయి కుమార్ ఆధ్వర్యంలో గాంధీ భవన్ లో సంబురాలు నిర్వహించారు. పటాకులు కాల్చి స్వీట్లు పంచుకున్నారు. రేవంత్ సర్కార్ రైతు ప్రభుత్వమన్నారు కాంగ్రెస్ నేతలు.